ప్రైజ్ ది లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈరోజు మట్టల ఆదివారం, పామ్ సండే అంటారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు జయోత్సవంతో యెరూషలేము దేవాలయాన్ని శుద్ధీకరించడం మనం తెలుసుకోబోతున్నాం. ఈ విషయాలు లేఖన భాగాలలో రాయబడినవి. ప్రజలు ప్రభువైన యేసుక్రీస్తు వారిని గాడిద మీద కూర్చొని యెరూషలేము దేవాలయంలో హోసన్నా జయము అంటూ పాటలు పాడుతూ ఆయనను రాజుగా యెరూషలేము దేవాలయానికి తీసుకొని వెళ్ళిపోయినప్పుడు యెరూషలేము దేవాలయం అంతా కూడా వ్యాపారపు పిల్లుగా ఉన్నప్పుడు చూసి ప్రభు దాని విషయంలో బాధపడి వారిని సరిచేశాడు. అంత మాత్రమే కాకుండా వారు నా మందిరము ప్రార్థన మందిరం అనబడను, ఇది దొంగలకు చేశారని వాళ్ళను హెచ్చరించాడు. కాబట్టి మరి మందిరంలో వ్యాపారాలు చేస్తున్న వారిని ఆయన గద్దించి నా ఆలయము ప్రార్థన మందిరం సమస్త జనులకు అన్నాడు. ప్రార్థన మందిరాన్ని వ్యాపారటీలుగా చేయకూడదని ఈ లేఖన భాగాలు మేము చూస్తున్నాం. ప్రజలు ఖర్జూర మట్టలు పట్టుకొని ప్రభును ఊరేగించారు. విలువలేని గాడిదకు ప్రభు కూర్చున్నప్పుడు విలువ వచ్చింది. 3 రకాల గాడిదలు ఉంటాయి: అడవి గాడిద, కంచరి గాడిద, మరి ఊరు గాడిద. సరే, మనం ఎన్నుకున్నట్లయితే ఒక కట్టబడిన గాడిదను ప్రభు విడిపించాడు. ఆ విషయాలన్నీ వివరంగా చెప్పడానికి నాకు సమయం లేదు, కానీ యేసు ప్రభు కట్టబడిన గాడిదను విడిపించాడు. కాబట్టి మనము ఏ విషయంలో సాతాను బంధకాల్లో కట్టబడి ఉంటట్లయితే ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన విడుదల ఇస్తాడని వర్తమానం ద్వారా మీ ముందుకు వస్తున్నాను. ఈ లేఖనాలు నెరవేరినట్లు ఇలా జరిగింది. జకర్యా గ్రంథం ఈ విషయాలు మనం గమనించినట్లయితే జకర్యా 9:9, నిర్గమకాండం 13:13, అలా కీర్తన గ్రంథము 118:26, అలాగే చూసినట్టయితే యోబు గ్రంథం 39:5-7 వచనాలు మనం చూసినట్టయితే మనకు అర్థమైతే 2 సమయాలు 18:9, అలాగే మత్తయి సువార్త 21 మొదటి 9 వచనాలు, అలాగే మార్కు సువార్త 11 మొదటి 11 వచనాలు, అలాగే లూకా సువార్త 19 29-45 వచనాలు, యోహాను సువార్త 12 12-19 వచనాలు మనం చూసినట్టయితే ఈ విషయాలు ఉంటాయి. ఇంకా ద్వితీయోపదేశ ఖండం 14 మొదటి వచనం, ఇలాంటి విషయాలు అనేక విషయాలు ఉన్నాయి. కాబట్టి ప్రభును మయంపరుస్తూ ఆ రోజు జయోత్సవంతో యెరూషలేము దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న యూదులు, మత పెద్దలు నీ ప్రజలను, నీ శిష్యులను అల్లరి చేస్తున్నారు, వాళ్ళు నోరు మూయించన్నప్పుడు ప్రభు అన్నాడు, వీళ్ళు ఒకవేళ నోరు మూస్తే మూయొచ్చు, కానీ వీళ్ళు ఒకవేళ నోరు మూయిస్తే మూయించవచ్చు, కానీ రాళ్ళు కేకలేస్తాయి అన్నాడు. అంటే యెషయా గ్రంథం 9:6 వచనం ప్రకారం ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆశ్చర్యకరుడు. కాబట్టి ఏది చెబితే అది జరుగుతాయి. మనుషులు కేకలు వేయడం కాదు, రాళ్ళు కూడా కేకలేసే అని చెప్పినప్పుడు వారు నోరు మూసుకొని సైలెంట్ అయ్యాడు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చినట్టయితే నీ జీవితంలో కూడా ఎన్నో అద్భుతాలు చేస్తాడు. కాబట్టి ఆయన సన్నిధికి రమ్మని మనం చేస్తూ ఈ షార్ట్ మెసేజ్ ముగిస్తున్నాం. ఓకే, గాడ్ బ్లెస్ యూ.